మిత్రులారా, మతం ఎంత ప్రమాదకరమో మనం ఎన్నోసార్లు చర్చించాం. మన దాంట్లో వీడియోస్ కూడా ఉన్నాయి. సో, ఈ మత ప్రభావం వలన మనుషులు చనిపోవడం అనాదిగా వస్తుంది. ఈనాటిది కాదు. మనం మధ్యయుగాల నుంచి చూసుకుంటే 1000 బీసీఈలో క్రుసేడ్ అంటే జెరూసలేం, పవిత్ర జెరూసలేం కోసం క్రైస్తవులు, ముస్లింలు తన్నుకొని కొన్ని లక్షల మంది చరిత్రలో చనిపోయారు. అలాగే భారతదేశంలో కూడా ఈ మతాల గొడవల వలన కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది. ప్రపంచం అంతా కూడా కొట్టుకు సచ్చేది మతాల కోసమే. అందుకనే మన రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు ఈ మతం పట్ల చాలా సునిశ్చితంగా పరిశీలించి మతాన్ని, రాజ్యాన్ని, స్టేట్ని విడదీశారు. మనందరం కూడా రాజ్యాంగాన్ని పాటిస్తూ ఉన్నాం కాబట్టి మన సెక్యులర్ కంట్రీగా, డెమోక్రటిక్ కంట్రీగా ఉంది. అదే మత రాజ్యం అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ లాగా, లేకపోతే పాకిస్తాన్లో లష్కర్ తోయిబా లాగా, ఇలాగా ఈ మత రాజ్యంలో వాళ్ళదే వేదం అవుతుంది. మిలిటరీతో కలిసి ఈ మతాధికారులు మిలిటరీతో కలిసి చాలా దుశ్చర్యలు చేస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు మనం పాకిస్తాన్ని చూస్తూ ఉంటే అసలు మిలిటరీ, మతాధికారులు రెండూ కలిసి తెగబడుతూ ఉన్నారు. ఈ లష్కర్ తోయిబా కానీ, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్, వీళ్ళంతా కూడా కలిసి తెగబడడం అనేది చాలా దారుణం. ఈవెన్ దో ఇస్లామిక్ స్టేట్ అయినా కానీ. కాబట్టి మతాన్ని చాలా ఎప్పుడు ఇంట్లో ఉంచాలి. భారత రాజ్యాంగాన్ని మనం బయట పాటించడం వలన ఈరోజు సెక్యులర్ దేశంగా మనం హాయిగా ఊపిరి పీలుస్తూ ఉన్నాం. లేదు మత రాజ్యంగా ఉండుంటే మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, మీరు ఎక్కడైనా చూడండి, మత రాజ్యాలు ప్రబలిన చోట, మతం ముందుకొచ్చిన చోట మత ఉన్మాదులుగా తయారవుతున్నారు. ఈరోజు కూడా మతాల వారీగా విడిపోయి మతానికి, ఉన్మాదానికి సెన్సిటివ్ లైన్ ఉంది. అది దాటి మత అభిమానం కాస్త, మతం మీద అభిమానం ఉండొచ్చు కానీ మత అభిమానం కాస్త మత ఉన్మాదంగా దారితిన ఒక లైన్ ఉంటుంది. సో ఆ లైన్ దాటిపోయి ఈ రోజున మత అభిమానం పేరుతో మత ఉన్మాదాన్ని మోసుకెళ్తూ ఉన్నారు. అది హిందువులవని, ముస్లింలవని, క్రైస్తవులవని. కాబట్టి మతాన్ని మనం ఇంట్లో పెట్టుకుందాం, భారత రాజ్యాంగాన్ని మనం గౌరవిద్దాం.